నమస్కారం శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు. నమస్కారం. మామూలుగా ఎంతో మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజు కష్టపడుతుంటాం. డబ్బు వచ్చినట్టే ఉంటుంది. కత్తెర లెక్క ఈరోజు వచ్చిన ఎంత సంపాదించినా ఆ రోజు ఖర్చు అయిపోతుంటుంది. అయితే ఆ ఖర్చు కాకుండా అమ్మవారు ఆ లక్ష్మీ దేవతను మన ఇంట్లో నిల్వ ఉండేటట్టు చేసుకోవాలి. దానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? లక్ష్మి నిలవటానికి, ఇంట్లో ఉన్నటువంటి డబ్బు ఖర్చు కాకుండా ఉండటానికి, ఆదాయం సరిగ్గా రావడానికి జ్యోతిషపరంగా కానీ, గ్రహచార పరంగా కానీ, మూలికా పరంగా కానీ ఏమి చేస్తే మనకు ఆ లక్ష్మీదేవి అనేది, కరుణ అనేది మన మీద ఉంటుంది, అధికమైనటువంటి దుబారా ఖర్చులు కాకుండా ఉంటాయి అనేది ఏం చెయ్యాలి దాని గురించి అనేది ప్రశ్న. దీని గురించి మనిషి జాతకంలో బయటికి వెళ్తాం, సంపాదిస్తూనే ఉంటాం, 100లు వస్తాయి, లక్షలు వస్తాయి, ఇంటికి పెడతాం, అవి ఎక్కడ వెళ్తావో తెలియవు, నిల్వ అనేది ఉండదు. ఎంబడే ఇద్దరు చుట్టాలు రావడం, ఖర్చు పెట్టడం, తాగడం, తినడం, తినేవాళ్ళు తాగేవాళ్ళు ఉంటే కనుక వాటి గురించి ఖర్చు పెట్టడం, మరి ఎక్కువగా దేవతా కార్యక్రమాలు చేసే దాని మీద దృష్టి ఉన్నవాడు ఇలా తీసుకురాగానే దాని గురించి పెట్టడం, దానికి అలవాటు. ఎక్కడ ప్రోగ్రాం ఉందనగానే అక్కడ పోయి ఉన్న సొమ్మంతా కూడా ఆ దేవాలయానికి లేకుండా సంస్థకు పోయి చేసి చేతులు దులుపుకొని రావడం అని వానికి ఒక లక్షణం. 10 రూపాయలు వస్తే ఎంబడిపోవడం, ఏదో మందు వేసుకోవడం, తినడం, సుఖంగా ఉండడం, దానికి ఒక అలవాటు. ఈ విధంగా డబ్బు నిలవదు. వృధా ఖర్చులు, చుట్టాలు, బంధువులు, వ్యవహారం, చాలని జీతం, ఒకవేళ మనకు డబ్బు వస్తున్నా కానీ ఆ డబ్బు అధికంగా ఖర్చు కావడం, డబ్బు సంపాదన గురించి అనుకూలంగా లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంటాయి. మరి అటువంటి విధానంలో తెచ్చినటువంటి సొమ్మును ఎలా నిలుపుకోవాలి, ఖర్చు కాకుండా ఎలా చూసుకోవాలి అనేటువంటి దీని విషయంలో ఒక చిన్న పరిష్కారం మూలికాపరంగా మనం తెలుసుకుందాం. మూలికాపరంగా పరిష్కారం చెప్పండి. ఏ మూలిక అనేది మనం ఇంట్లో పెట్టుకుంటే, దాని పరిష్కారం చేసుకుంటే ఆ డబ్బు మనకు నిలబడుతుంది అనేటువంటిది ఒకటి. గ్రహచార పరంగా ఇంకొకటి, జ్యోతిషపరంగా ఇంకొకటి, 3 విధానాలు ఉంటాయి. ప్రస్తుతం మూలికా పరంగా చిన్న పరిష్కారం కావడానికి మనం తెలుసుకుందాం. ఆదివారం రోజు వృక్ష సంపద అనేది చాలా, అది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. మరి కాబట్టి ఆ వృక్షాలను ఎప్పుడు కూడా మనం నీచంగా చూడకూడదు, చెడు భావంతో చూడకూడదు. కాబట్టి దాంట్లో మెయిన్గా మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి చిన్న పరిష్కారం ఏంటంటే, అందరికీ దొరికేది, ఎక్కువ డబ్బులు ఖర్చు లేని, 100 150 వాడు ఆ మూలికలు తెచ్చి పెడతాడు మనకి. కాబట్టి ఆ మూలికలు ఏంటి, మరి వాటికి అంత పవర్ ఏంటి, ఏ సమయాల్లో మనం సేకరించాలి అనేటువంటి విషయంలో ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శుచిగా స్నానం చేసి ఇంట్లో దేవుడి పూజ చేసుకొని, నల్ల ఉమ్మెంత చెట్టు యొక్క వేరు, నల్ల ఉమ్మెంత చెట్టు యొక్క వేరు దొరుకుతాయి ఆ గురువుగారు? దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి గురువుగారు? ప్రేక్షకులకు ఎక్కడైనా అది మనకు పల్లెటూరులో కానీ, కాలువల వెంబడి కానీ, ఎక్కడైనా కానీ మనకు నర్సరీలో కూడా అవి మనకు లభ్యం చేస్తున్నారు ఇప్పుడు. నల్ల ఉమ్మెంత చెట్టు, దాంట్లో మొదటిది మన మూలికలో నల్ల ఉమ్మెంత చెట్టు. నల్ల ఉమ్మెంత చెట్టు వేరును అక్కడికి వెళ్ళి దానికి నమస్కారం చేసుకొని, ఒక చెంబెడు నీళ్లు దానికి పోసి మళ్ళీ నమస్కారం చేసుకొని, ఏమి ప్రార్థన చేయాలి, నా ఇంట్లో ఎంత సంపాదించినా కానీ నాకు ధనం నిలవడం లేదు, అనుకోకుండా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, దెబ్బల గురించి పెట్టుకుంటున్నాం, వాహన గండాల గురించి మనం పెట్టుకుంటున్నాం, ఇవన్నీ సమస్యల గురించి మన ఒడిదుడుకులు ఉంటున్నాయి. కాబట్టి తల్లి, నీ చిన్న ముక్క వేరును నా గురించి నిన్ను తీసుకెళ్తున్నా, మా ఇంట్లో పెట్టుకుంటాను, నన్ను ఈ రోజు నుంచి ధనవంతుణ్ణి చెయ్యి అంత. ఈ ప్రార్థన చేసేసి నమస్కారం చేసుకొని ఆ ఉమ్మెంత చెట్టు వేరును మనం తీసుకొని, వేరునే దేవాలి, వేరును తూర్పు దిక్కు పారినటువంటి వేరును, తూర్పు దిక్కు పారిన వేరు, ఒక చెట్టు తవ్వితే తూర్పు దిక్కు పారుతుంది ఆ వేరు, కొద్దిగా మందం వేరు, ఒక 5-6 వేర్లు తీసుకొని చేతిలో పట్టుకొని, ఎదురు మాట్లాడకుండా, అంటే ఎదురు తిరగకుండా వచ్చిన దారినే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ వేరును అక్కడ పెట్టుకోవాలి ఇంట్లో పవిత్రమైన స్థలములో. రెండవ మూలిక
తెల్ల జిల్లేడు వేరు చెట్టు, శ్వేతార్క. శ్వేతార్కం. ఈ శ్వేతార్కం వేరు, తెల్ల జిల్లేడు యొక్క చెట్టు వేరు. అదే ఆదివారం, ఎప్పుడు వచ్చే ఆదివారం, మరుసటి ఆదివారం. ఇది ఒక మూలిక అయిపోయింది. ఇదంతా ఇవేం తీయకూడదు దీన్ని. మళ్ళీ వచ్చే ఆదివారం ఇదే 8 to 12 గంటల సమయం లోపల అది ఎక్కడుందో చూసుకొని దాని వేరును ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ వేరును సంగ్రహించి సేకరించుకొని అలాగే మళ్ళీ తీసుకొని వెళ్ళి దీని దగ్గరనే ఆ వేరును మళ్ళీ పెట్టాలి. అంటే ఒకటే కుండీలో 2 పెట్టాలా? సపరేట్ కాదు, సపరేట్గా ఒక పళ్ళెంలో దేవుడి దగ్గర ఒక ప్లేట్లో ఒక పేపర్ అన్న నూలు గుడ్డ అని ఉంటుంది, ఉలెన్ చిన్న పాత్ర లాంటి చిన్న పట్టు బట్ట ఆ వేరు దాంట్లో పెట్టడం. 3వ మూలిక ఉత్తరేణి చెట్టు వేరు. విన్నాను గురుగారు. ఉత్తరేణి అది మంచి పవర్ఫుల్ మూలిక. ఉత్తరేణి మళ్ళీ వచ్చే ఆదివారం, మరుసటి 3వ ఆదివారం ఇవి కూడా అలానే మనం సేకరించుకొని ఈ వేర్లు కూడా అక్కడ మనం పెట్టేసాం. 3వ ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపల. ఇదేమో 8 నుంచి 12 లోపు ఈ 3 ఆదివారాలు పెట్టేసాం. ఇప్పుడు 12 నుంచి 2 గంటల మధ్య అదే అక్కడ సేకరించుకొని 3 కూడా ఒక దగ్గర మనం కలిపి పల్లెంలో 3 పెట్టేసారు. ఒక 3 రోజులు ఆ నీడలో 3 కూడా కలిపి ఎండబెట్టి ఇంట్లోనే దేవుని దగ్గర ఎండబెట్టడం అవి చేసుకొని దాంట్లో తెల్ల జిల్లేడు వేరును తీసుకొని పసుపు కుంకుమ రాసి సాన మీద దాన్ని రుద్ది ఆ గంధం ముందు మనం పెట్టుకోవాలి. దాని మీద కుంకుమ కానీ ఇంకేది కానీ ఏదైనా కుంకుమ మనం పెట్టుకోవాలి. రోజు పెట్టుకోమంటారా? ఒకసారి తీసి ఆ వేరు పక్క పెట్టుకోవడం. మిగతా వేర్లు ఈ 2 వేర్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 వేర్లను పసుపు కలర్ బట్టలు వీటిని పెట్టి దాంట్లో ముత్యం పగడం గోరోజనం కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పచ్చ కర్పూరం, దొరికితే తెల్ల గురిగింజ అంటే దానికి నల్ల మచ్చ లెక్క ఉంటుంది, అట్లా కాకుండా అది ఎర్ర గురిగింజ, పూర్తిగా తెల్లగా ఉండే గురిగింజ దొరకకపోతే నల్ల ఈ ఎర్ర గురిగింజ అది ఒకటి దాంట్లో వేసి 5 కైన్స్, 1 రూపీ కైన్స్ రాగి బిళ్ళలే, 5 పసుపు కొమ్ములు, 5 ఒక్కలు ఏవి మన అర్ధచంద్రాకారంలో ఉండే ఒక్కలు ఏవైనా పర్వాలేదు 5 అవి చేసుకొని మూట కట్టి ఓం హ్రీం వౌషట్ స్వాహ, ఓం హ్రీం వౌషట్ స్వాహ అనే మంత్రం. ఈ మంత్ర జపము చేసే వల్ల ఒక 1000 సార్లు దీన్ని ఆ మూట కట్టి దాని ముందర కూర్చొని ఈ 1000 సార్లు ఈ మంత్రాన్ని మనం జపం చేయటం వల్ల ఏమవుతుంది, నీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే బయటికి వెళ్ళిపోయి అది తీసుకొని ఆ మూటలో ఉన్నటువంటి ఆ దినుసుల యొక్క పవర్ ఏదైతే ఉందో అది నీలోకి పంపించేస్తుంది. పంపించడం వల్ల ఏమవుతుంది, నువ్వు సంపాదించుకోవడానికి ఎక్కడైతే వెళుతున్నావో సక్రమంగా అక్కడ నీ ఉద్యోగం అనేది సక్రమంగా జరుగుతుంది. డబ్బు కొరకు నువ్వు పడేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. 10 రూపాయలు వచ్చేటువంటి దగ్గర నీకు 20 రూపాయలు లభ్యం అవుతుంది. డబ్బు రాకపోవడానికి కలిగేటువంటి ఆటంకాలు నీకు తొలగిపోతాయి. ఇంట్లో చికాకులు తొలగిపోతాయి. భార్యాభర్తలు మంచిగా ఉంటారు. ఆ మూటను అలా దేవుడి దగ్గర పెట్టవచ్చు, లేదంటే తీసుకొని వెళ్ళి బీరువాలో క్యాష్ బాక్సులో అది పెట్టి ప్రతి ఆదివారం దానికి ఇంత అగరబత్తీలు చూయించి అగరబత్తీలు దేవుని దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకోవడం వల్ల ఈ మంత్రం చదువుకోవడం వల్ల లక్ష్మి అనేది ధన రాబడి ప్రతిరోజు నీకు కలుగుతూనే ఉంటుంది. ఓం హ్రీం ఔషట్ స్వాహ. ఇది ఈ విధంగా ఒక ఆదివారాలు 3 వారాలు సేకరించుకొని మేము చెప్పిన విధానంగా దాని పూజ చేసుకొని ఈ మంత్రం జపం చేసుకుంటూ ఈ మూటను మనకి బీరువాలు పెట్టుకున్నందువల్ల ఎటువంటి యొక్క ధన సమస్యలు ఆర్థిక సమస్యలను తొలగిపోయి డబ్బు విరిగా ఖర్చు కాకుండా తెచ్చిన సంపాదన మనకు మిగిలి సక్రమైనటువంటి మార్గంలో మనకు ఆ లక్ష్మీదేవి మనకు కరుణ కలుగుతుంది. మీరు చెయ్యండి. ఇది మేము ఒక సవాలు లాంటిదే. ఇవి చెయ్యండి, చేసుకొని మీరు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణను మీరు పొందండి. 41 రోజులలో మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఉద్యోగం దొరుకుతుంది, ధనం లభిస్తుంది, ధనం రావడానికి కావలసినటువంటి మార్గాలు మనకు దొరుకుతాయి. శుభం గురుగారు. శుభం.